ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి మాటల్ని మనం చూద్దామా? యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలాగూ సెలవిస్తుంది. నీవు జలములలో బడి దాటినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, అగ్ని నిన్ను కాల్చదు, నేను నీకు తోడై ఉంటాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలా సార్లు మనం అనుకుంటాం, దేవుని నేను నమ్ముకున్న తర్వాత నా శ్రమలు అధికమయ్యాయి, నేను చాలా కష్టాల గుండా వెళ్తున్నాను అని అనుకుంటాం. కానీ మీకు విషయం తెలుసా? నువ్వు ఆ కష్టాల గుండా వెళ్ళినప్పుడే నీ యొక్క ఫెయిత్, నీ విశ్వాసం పరీక్షింపబడుతుంది. పరీక్షింపబడిన విశ్వాసము వ్యర్థమే కదా. పరీక్షింపబడిన విశ్వాసం ఎప్పుడైతే నీకుంటుందో ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు దేవుడు కోరుకున్న స్థానంలో నువ్వు నిలబడగలుగుతావు. జలములలో బడి వెళ్ళినప్పుడు, జలముల లాంటి పరిస్థితులు నీ దగ్గరికి వచ్చినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. ఇశ్రాయేలీయులు కూడా మోషేతో పాటు మరి ఐగుప్తు నుంచి దాటి వెళ్తూ ఉన్నప్పుడు ముందున్న సముద్రమును చూసి జడిసి ఆగిపోయారు. కానీ మోషే విశ్వాసంతో కర్ర ఎత్తినప్పుడు ఆ విశ్వాసమే ఆ యొక్క ఎర్ర సముద్రం మధ్యలో ఒక దారిని ఏర్పాటు చేసింది కదా. ఈ వాగ్దానం ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్నాడు. అదే వాగ్దానంతో దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఏమనంటే, నీ ముందున్న జలాలని చూసి నువ్వు భయపడకు, అగ్ని లాంటి శోధనని చూసి భయపడకు. మధ్యలో ఒక దారి ఏర్పడుతుంది, నీకు క్షేమం కలుగుతుంది, నీ శోధనలో నీకు జయం కలుగుతుంది అని దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా బలపడి ఈ ఉదయాన్ని ప్రారంభించి నీ జీవితంలో ముందుకు వెళ్ళు. దేవుడు నీకు తోడై ఉండును గాక. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే అహెడ్.